సో అలా అలా ఒక్కసారి ఇలా వెనక్కి తిరిగితే ఇన్ని సినిమాలు నేను చేశానా అనిపిస్తూ ఉంటుంది కదా మీకు. అవునవును. యా. మరి మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? హస్బెండ్ బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్. ఓకే. ఆయన నా హస్బెండ్ ఉంది ముస్లిం. ఓకే. సో మ్యారేజ్ చేసుకో అంటే పిల్లలు లేరు అని ఇప్పుడున్న టెక్నాలజీకి పిల్లలు లేరు అనేదానికన్నా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాలి నిజం చెప్పాలంటే. ఓకే. నేను చెప్పకూడదు అనుకుంటాను కానీ చెప్పాల్సిన సిచ్యువేషన్. నేను వచ్చి చెప్పడం వల్ల సింపతి అట్లాంటిది ఏం లేదు. నేను ఎప్పుడు నిజం చెప్తాను, మ్యాక్సిమం అబద్ధం చెప్పను. నటించడం నాకు రాదు. కెమెరా ముందుగా పోతే చెప్తే యాక్ట్ చేస్తాను, రియల్ లైఫ్లో యాక్టింగ్ చెప్పడం. నాకు ఫస్ట్ పెళ్ళి అయింది, డైవర్స్ అయిపోయింది. ఓకే. డివోర్స్ అయిపోయింది. సో ఫస్ట్ లైఫ్లోనే చాలా రోజు నేను నా హస్బెండ్ కలిసి లేదు, ఎక్కువగా మా ఇంట్లో ఉండిందే ఎక్కువ. ఓకే. అలా కొంచెం ఒక రోజుకి ఒక్కొక్క మైనస్. కానీ ఇప్పుడు వరకు నేను ఏ తప్పు చేయలేదు, కానీ నాకు పరిస్థితి అలా అయింది. ఒక తప్పు చేసి విడాకులు అవ్వడం అనేది వేరే విషయం. తప్పే చేయకుండా నా లైఫ్ డైవర్స్ అయ్యేది అనేది అది ఏమో తెలియదు నాకు. అది అతన్నే అడగాలి. పెళ్లి చేసుకున్నాడు చూసారన్న ఫస్ట్ అతన్నే అడగాలి. అతను ఇప్పుడు చూసినా కూడా మాట్లాడతాను కానీ నా మీద తప్పు లేదు. సో అది తలరాత అలా అయిపోయింది. అది డైవర్స్ అయిపోయిన తర్వాత నేను అదే చెప్పాను, 2013లో డైవర్స్ అయిపోయింది. అంతకు ముందు వరకు కూడా కలిసి లేదు. సో 2 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయిపోయింది. అబార్షన్ ఫైబ్రాయిడ్స్ ఉండింది నాకు యూటర్స్లో, చిన్నగా ఉండింది ఫైబ్రాయిడ్స్. అప్పుడు టాబ్లెట్స్తో కరిగిచ్చవచ్చు అన్నారు, కానీ మాకు గొడవలు ఆ ప్రాబ్లమ్స్లో దాన్ని మర్చిపోయినాము. అది ఏమైపోయినా మరి 2018లో నా స్కూల్లో చదివిన ఆయన, మా స్కూల్లో చదివిన ఆయన నా ఫ్రెండ్ నా క్లాస్మేట్ కాదు, వేరే క్లాస్. బట్ వాళ్ళు అనుకోకుండా మేము మాట్లాడుతూ స్కూల్ స్టూడెంట్స్ టీచర్స్ అన్న వాట్సాప్లో మాట్లాడినప్పుడు ఇతను ఫ్రెండ్ అయ్యాడు. ఏమైంది మీ హస్బెండ్ తనే మాట్లాడతాను, లేదంటే అతను డైవర్స్ అది ఇంకో మ్యారేజ్ కూడా చేసేసుకున్నాడు అన్నప్పుడు, ఓ అవునా అన్నప్పుడు సరే. అప్పుడు ఆయన విషయం అడిగినప్పుడు ఆయనకి వైఫ్ లేదు, డివోర్స్ అయిపోయింది. అంటే 2 days 3 days ఉన్నారు వాళ్ళు కలిసి. సో అట్లా అయిపోయినప్పుడు అప్పుడు మ్యారేజ్ చేసుకుంటాము మేము. అప్పుడు ముస్లిమ్స్ అన్న కూడా నేను పర్వాలేదు, ముస్లిమ్స్ అంటే ఏముంది అని చెప్పేసి నేను పెళ్లి చేసుకున్నాం. సో 2018లో మ్యారేజ్ అయింది. 2008 ఇప్పుడు 7 years అవుతుంది. సో దాని టైంలో ఒక 2 times ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చి సేమ్ ఫైబ్రాయిడ్స్ రీజన్. అప్పుడు ఏంటంటే ఫైబ్రాయిడ్స్ చిన్నగా ఉంది, ఇప్పుడు పెద్దవి అయిపోయింది. దాని తర్వాత కొంచెం ప్రాబ్లం అయిపోయింది. దాని తర్వాత మాకు వద్దులే, మనకేమో జాతకంలో పిల్లలు లేరు అనుకుంటాను. ఎందుకంటే ఆ యూటర్స్ వల్ల ఉండడం వల్ల, గడ్డ ఉండడం వల్ల వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని డాక్టర్స్ ఏం చెప్పారు, ఇప్పుడు నాకు ఇలా 40+ కదా. సో దీని తర్వాత నేను పిల్లలు కానీ ఆ పిల్లలు పెద్దదయ్యేటప్పటికి అది వేస్ట్. మన పడిన కష్టాలు మన పిల్లలు పడకూడదు. అది పుట్టడం ఎక్కడైనా జాలిగా పెద్ద చోట్ల బాగా పుట్టి సంతోషంగా ఉండాలి. మళ్ళీ మనం పుట్టి మనం అది ఒక వయసు వచ్చిందో మనం చచ్చిపోయాం అనుకోండి, ఇంకా ఆ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? అంత రిస్క్ అవసరం లేదు. సో మాకు తీసేయండి యూటర్స్, అదే టోటల్ యూటర్స్ రిమూవ్ చేసేసాం. 3 గడ్డలు ఉండింది, అది 3 గడ్డలు ఉండింది, అందుకని అది తీసేసాం. ఓకే. సో అందుకని నాకు పిల్లలు లేరు. సో నేను నా హస్బెండ్ హ్యాపీగా. ఎప్పుడన్నా అనిపించింది అడాప్ట్ చేసుకుందాము ఫ్యూచర్ కోసం అలాంటి? అంతా బ్రా మనకు కోటిలుగా ఆస్తులు ఉండింది అనుకోండి, మన ఆస్తులకు వారిసు కావాలి అని చెప్పేసి దత్తు తీసుకొచ్చాం. అట్లాంటిది ఏం లేదు. మనకు ఉన్నది మనం సరి పెట్టుకుంటాం. మనకు ఓహోన్ కోటీశ్వర్లు కావాలి అట్లాంటిది ఏం లేదు. మనం ఎవరి దగ్గర అప్పు అడగకూడదు, ఏమి చేయకూడదు. మనకు ఉన్నదాన్ని పెట్టుకుని మనం నెమ్మదిగా బతకాలి, అంతే చాలు. నా హస్బెండ్ నాకు నేను, ఆయనకు నేను, అంతే. నేనేం చెప్తానంటే అంతకు మనకు డబ్బు వచ్చినప్పుడు ఎన్నో అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేస్తాము. అవును. అదే అలాగే మా అమ్మ వచ్చి 2010లో చనిపోయారు. మా అమ్మ క్యాన్సర్ తెలిసి 2 months ఉన్నారు. అంతవరకు మా అమ్మ నా షూటింగ్ వచ్చేది చేసేది, సరిగ్గా తినకుండా అంటే ఎందుకు దగ్గులు వచ్చింది చూసి అప్పుడు డాక్టర్ తీసుకెళ్ళినప్పుడు మీ అమ్మ ఇంకా 2 months ఉంటారంట. మేము 4th stage లోనే తెలిసింది క్యాన్సర్ అన్న విషయం. తెలిసి మా అమ్మ చనిపోయినప్పుడు 52 years 2010లో మా అమ్మ చనిపోయినప్పుడు. సో మా అమ్మ అంటే నాకు చాలా ప్రాణం. మా అమ్మ నాతో షూటింగ్ వచ్చేప్పుడంతా నాకు అన్ని మ్యాచింగ్ బ్యాంగిల్ తీసి పెట్టేది, మా అమ్మ నాకు చీర కట్టేది, అమ్మ అన్ని చూసుకునేది. కానీ ఏదన్నా ఏడ్చాను అనుకోండి వెంటనే తను ఏడుస్తుంది. ఆమెకి ఏడుపుస్తే అంత అభిమానం ఉండేది. మా అమ్మకి అలా అయిపోయిన తర్వాత నాకు దేవుడి మీద భక్తియే పోయింది. ఎంత నేను షూటింగ్ వెళ్ళేప్పుడు సరే ఎప్పుడు చూసినా దేవుడికి ఒక 6 గంటల సేపు కూర్చొని దేవుడిని ధ్యానం చేసి నేను షూటింగ్ పోతా. అలాగే మా అమ్మ అంటే బతకదు అన్న విషయం తెలుసు, అయినా ఏదైనా ఒక దీంట్లో మా అమ్మ బతకదా, మన అమ్మ మనతోనే ఉండదా ఒక ఆశతో అంత వేண்டுకున్నాను, లేదు. సో ఇలాంటిది చూసేప్పుడు చిన్నప్పటి నుంచి నేను కష్టాలు, మా నాన్న లేకుండా పెరిగాము, ఇదంతా ఇంత స్ట్రగ్లింగ్లో వచ్చినా కాబట్టి నాకు కొంచెం అదంతా బాధ మా ఇంట్లో ఉండిపోయింది. నాకు అమ్మ లేదు కదా, అమ్మ ఉండి ఉండొచ్చు, ఎంతో మంది అమ్మలో ఉండలేదా, మా అమ్మ ఇంకా కూడా ఉండి ఉండొచ్చు, నాకు లేదు. అందుకని నేనేంటంటే
నాకేంటే పెద్ద పెరిగిన వాళ్ళు ఏం చెప్తారు, వయసు అయిన వాళ్ళంతా తీసుకుపోయి ఆశ్రమంలో వదులుతారు కదా పిల్లలు. అవునవును. అట్లనే వాళ్ళు పాపం కదా. ఇప్పుడు మనకు అమ్మ కావాలనుకుంటా, మనకు అమ్మ లేదు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ అందరికి అమ్మ నాన్న ఉండి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ వదులుతారు. అదంతా చూసేప్పుడు నాకు చాలా బాధ ఉంటుంది. నాకేం తెలుసా, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి, చెయ్యాలి, ఫ్రీగా ఉన్న టైంలో వాళ్ళతో స్పెండ్ చేయాలి, మన వల్ల అయింది ఏదైనా చేయాలి. అలాగే పిల్లలు ఉంటారు, కాళ్ళు చేతులు సరిగ్గా లేని వాళ్ళు ఉంటారు, అలాంటి హ్యాండిక్యాప్ అది చూసుకుంటే చాలా మన కడుపులోనే పుట్టాలి, మనమే దత్తత తీసుకుని అప్పుడే అట్లాంటిది ఏం అవసరం లేదే. హెల్ప్ చేయాలంటే ఎలాగైనా చేయొచ్చు. అట్లా అది నాకు ఇష్టం. ఓకే. సో నిజానికి చాలా కష్టాలు ఉన్నాయి కదా. పైకి ఎంతో చక్కగా నవ్వుతోంది, నవ్విస్తూ అందరూ అంటారు, యప్ప మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, జాలి. ఎలాగండి అయ్యో నాకు వచ్చిన కష్టాలు నీకు వస్తే తెలుసా. నేను అన్ని కష్టాలు పెట్టుకుని, అన్ని బాధలు పెట్టుకుని నేను ఇలా ఉన్నానంటే నిజంగా అది గాడ్స్ గిఫ్ట్ అని అనాలి.